ఫ్రెండ్స్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక 17,500 18,000 రూపాయల బడ్జెట్లో అందులో కూడా ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ కనుక చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ బ్లైండ్ టెక్ మొబైల్ ఫోన్. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ మీకు కేవలం 17,500 రూపాయలు ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్లో బిగ్గెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్ కూడా ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ iQoo Z7. సో వీళ్ళు స్పెషల్ మీడియా ప్యాకేజ్ని అయితే ఈ విధంగా పంపించారు. సో చూడటానికి ఇది మనకి Z లాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు దీన్ని ఇట్లా పక్కకు అంటారో ఆటోమేటిక్గా ఇది మనకి 7 లాగా రావటం అయితే జరుగుతుంది. సో క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో దీన్ని పక్కకు పెట్టేస్తే ఇక్కడ మనకు ఒక చిన్న స్లామ్ బుక్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కూడా మనకి నేచర్ అలాగే రీసైకిల్డ్ వాటితో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకుంటా. అలాగే ఇక్కడ మీకు స్లే కాఫీకి సంబంధించినటువంటి ఒక టెంపరేచర్ కంట్రోలర్ అలాగే రీసైకిలబుల్ కాఫీ క్యాన్ ని, కొన్ని కాఫీ శాషెస్ ని కూడా పంపించారు. అంటే గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువగా మనము టైడ్ అవ్వకుండా లేదా కొంచెం రిలాక్సేషన్ కోసం యూజ్ చేస్తుంటాం కదా, సో అలాగే పీవీఆర్ కి సంబంధించినటువంటి 4700 BC క్యారమెల్ పాప్కార్న్ అయితే మనకు పంపించడం జరిగింది. ఫోన్ ఎక్కడ పెట్టారు? ఓహో, ఇక్కడ లాస్ట్ బాక్స్ లో మనకి ఇక్కడ ఫోన్ రావటం జరిగింది. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు iQoo. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు, బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ ఇది వచ్చేటప్పటికి 8+128GB వేరియంట్, అలాగే నార్వే బ్లూ కలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సార్ వాల్యూస్ తో పాటు ఇందులో బ్యాండ్స్ కూడా 6 5G బ్యాండ్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా బాక్స్ లోపల ఏమేం కంటెంట్స్ ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి డివైస్ ని పక్కకు పెట్టేసేద్దాం. కొన్ని సీరియల్ నెంబర్స్ తో పాటు క్లియర్ కేస్, TPU కేస్, కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక దీంతో పాటు ఒక వారంటీ కార్డ్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వీటిని పక్కకు పెట్టారన్నట్లయితే ఇక్కడ మనకి ఒక టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కేబుల్ ని అండ్ ఫైనల్లీ 44 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ ని కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. సో ఇక ఫైనల్ గా మనకి సిమ్ కార్డ్, ఎజెక్టింగ్ పిన్, అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో ఈ బాక్స్ ని అయితే మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని మనం ఇక్కడ చూద్దాం. సో దీన్ని మళ్ళీ నీట్ గా ఒక ర్యాప్ లో ర్యాప్ చేసి అయితే పంపించారు. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఇది బ్లూ కలర్ కైండ్ ఆఫ్ రెయిన్బో విజన్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ లో, అంటే లైట్ అలాగే డార్క్ షేడ్స్ లో ఇది చేంజ్ అవటం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ ఇక్కడ మనకి ఆ స్క్రీన్ గార్డ్ ని కూడా అప్లై చేసి పంపించడం అయితే జరిగింది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, 3.5 ఆడియో జాక్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్ ఓపెన్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్ లో రెబ్రైజ్డ్ గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి వాటర్ త్వరగా లోపలికి వెళ్ళటం కూడా కొంచెం అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని తీసుకొచ్చారు. సో డ్యూయల్ సిమ్ కార్డ్ లేదన్నట్లయితే ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి మొత్తం పాలికార్బనేట్ ప్లాస్టిక్ బాడీని మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్, గ్లాస్ అయితే కాదు, కానీ ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్, ఒక గ్లాస్ ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా అబ్జర్వ్ చేసినా కానీ ఒక ప్రీమియం ఫోన్ కింద కన్సిడర్ చేస్తారే కానీ నార్మల్ ఫోన్ లాగా అయితే మీకు ఎక్కడ ఇది కనిపించడం అయితే జరగదు. అండ్ దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ టోటల్ ఫోన్ వచ్చేటప్పటికే కేవలం మీకు 7.8 mm మాత్రమే రావడం జరుగుతుంది. ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 179 grams. అలాగే TPU కేస్ తో మీరు చూసారంటే సుమారుగా మీకు 197-98 grams దగ్గర రావడం జరుగుతుంది. సో ఈవెన్ TPU కేస్ వేసినా కానీ మీకు ఫోన్ అండర్ 200 grams లోనే వస్తుంటుంది కాబట్టి అల్ట్రా లైట్ వెయిట్, అసలు ఫోన్ క్యారీ చేసేటప్పుడు అసలు ఫోన్ ఉందా లేదా అనేటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో నార్వే బ్లూ కలర్, మరొకటి వచ్చేటప్పటికే పసిఫిక్ నైట్ అని చెప్పి. సో బ్లూ కలర్ చూడండి, అండ్ దీంట్లో కొంచెం షేడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం విబ్జిఆర్ కైండ్ ఆఫ్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు. ఇక దీనిలో మొదటి హైలైట్ దీని యొక్క ప్రాసెసర్. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 920 SoC చిప్ సెట్. ఇది 6 nm బిట్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టో కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.5 GHz అండ్ మినిమం కూడా మీకు 2 GHz గా ఉంటుంది కాబట్టి ఎలాంటి యాప్స్ అయినా కానీ చాలా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఇందులో ఒకవేళ మీరు కనుక BGM ఆడుతున్నారు అన్నట్లయితే కనుక స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు. అది కూడా 60 FPS లో. మేబీ అఫీషియల్ గా ఇది మన ఇండియాలో అనౌన్స్ చేసిన తర్వాత కూడా 90కి ట్యూన్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఒకవేళ మీరు పబ్జీకి సంబంధించినటువంటి న్యూ స్టేట్ ని ఆడుతున్నారు అన్నట్లయితే అక్కడ 90 FPS లో మీరు గేమింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి Asphalt 9 ఇలాంటి గేమ్స్ అన్ని కూడా ఎలాంటి ల్యాగ్ లేదా హ్యాంగ్ లేకుండా
ప్రాపర్ గా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి 5G సపోర్ట్ కూడా ఉంటుంది. టోటల్ 6 bands ఆఫ్ 5G నెట్వర్క్. మన ఇండియాలో ఎయిర్టెల్ అలాగే జియో ఇంకా వడాఫోన్ అలాగే బిఎస్ఎన్ రాలేదు కాబట్టి వాటిని అయితే మనం టెస్ట్ చేయలేదు. సో ఈ రెండిట్లో కూడా మీకు 5G ఇంటర్నెట్ స్పీడ్ సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ దీన్ని UFS 3.1 ని మన ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. విర్చువల్ ర్యామ్ అదేనండి ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీని కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్ టు 8GB దాకా మనం విర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బేసికల్లీ ఒకవేళ హెవీ టాస్కింగ్ లో మల్టీ యాప్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది, కానీ నార్మల్ గా అయితే పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. బట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా ఎలాంటి యాప్స్ అయినా కానీ చాలా సింపుల్ గా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళు మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే Android 15 తో పాటు 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ అని నేను అంటాను. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్లాట్వేర్ అయితే చాలానే ఉంది. ఈ బ్లాట్వేర్ ని కొంచెం తగ్గించుంటే బాగుండేది అనిపించింది. లైక్ ఇందులో యాజ్ యూజువల్ మనం రియల్మీ వివోలో చూసినట్టుగానే హాట్ గేమ్స్ అలాగే హాట్ యాప్స్ కూడా ఇచ్చారు. వీటిని రిమూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలాగే డైలర్ విషయానికి వచ్చారంటే మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలరే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ డైలర్ ఎనేబుల్ చేసుకోవడానికి కూడా మనకి ఫీచర్ ఎక్కడ ఎనేబుల్ అయితే చేయలేదు. అండ్ మెసేజింగ్ యాప్ కూడా మనకి డిఫాల్ట్ గా గూగుల్ మెసెంజర్ యాప్ నే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఒకసారి ఆలోచించండి. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎందుకంటే దీనిలో మీకు 6.38 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. బట్ ఇక్కడ నాకు బెజల్స్ ఏవైతే ఇంకొంచెం థిన్గా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ 2023లో వీళ్ళు మళ్ళీ మనకు వాటర్ డ్రాప్ నాచ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు పంచ్ హోల్ కట్అవుట్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ దీంట్లో మీకు ఒకవేళ OTT లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఫుల్ HDలో మీరు వీడియోస్ అన్నిటిని కూడా వాచ్ చేయొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి వైడ్ 1L1 సపోర్ట్తో పాటు HDR10కి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ ఓకే, బట్ బెజల్స్ అలాగే పంచ్ హోల్ కట్అవుట్ తీసుకొచ్చుంటే ఇంకా చాలా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి స్క్రీన్ టచ్ రిఫ్రెష్ రేట్ కూడా 360Hz దాకా మనకు రావడం జరుగుతుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ప్లెజ్డ్ గా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాదు, ఒకవేళ మీరు కనుక బ్రైటర్ సన్లైట్ లో ఎక్కువగా మీరు మొబైల్ ఫోన్స్ ని వాడుతున్నారు అన్నట్లయితే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇందులో 1300 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. బట్ రెగ్యులర్ గా మీరు వాడేటువంటి ఇండోర్ యూసేజ్ లో అయితే అరౌండ్ 900 and 1000 నిట్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. స్పీకర్ యొక్క క్వాలిటీ అలాగే లౌడ్నెస్ కూడా బాగానే ఉంది, కానీ డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంతేకాదు దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ హైరెస్ ఆడియో సపోర్ట్ని కానీ మన ముందు తీసుకొని రాలేదు. బట్ వీళ్ళ ఓన్ టెక్నాలజీ అయినటువంటి సూపర్ ఆడియోని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు కొన్ని ఈక్వలైజర్స్ లాగా ఉంటాయి అన్నట్లు. సో మీ మూవీ మోడ్ వీటన్నిటి మీరు కస్టమైజ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆ డాల్బీ ఆడియో, ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కామన్ గా చూస్తుంటాం కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినండి. సో దీంట్లో మనకి రియల్మీ ఫోన్స్ లాగా మనకి 100% కంటే అబో సూపర్ వాచ్డ్ వాల్యూమ్ అని అంటారు సార్, అలాంటిది అయితే లేదు. 100% దాకా వస్తుంది అంతే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు ఇక్కడ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీరు గేమింగ్ అలాగే స్టాండర్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎంతూజియాసిస్ట్ అయినట్లయితే కనుక ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీనిలో మరొక హైలైట్ వచ్చేటప్పటికి ఇందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. సో దీంట్లో మనకి సామ్సంగ్ కి సంబంధించినటువంటి 64 మెగాపిక్సెల్ GW3 సెన్సార్ అయితే మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. వెరీ గుడ్ క్వాలిటీ అండ్ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు లో లైటింగ్ లో కావచ్చు, లేదన్నట్లయితే వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు స్టెబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మీకు రావడం జరుగుతుంది. ఇక రెండోది 2 మెగాపిక్సెల్, దీని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. బట్ దీంట్లో ఆ 2 మెగాపిక్సెల్ కి బదులుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనం సాధారణంగా ఎక్కడన్నా స్ట్రీట్ ఫోటోగ్రఫీస్ లేదన్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లోనే ఎక్కువగా మనం కొన్ని ఫొటోస్ అయితే యూస్ చేస్తుంటాము. సో అట్లీస్ట్ వీళ్ళు అది తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఎనఫ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే ఆ వివోకి సంబంధించినటువంటి సాఫ్ట్నింగ్ ఏదైతే ఉందో
ఇందులో మనకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ వాటిని అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ 4K అప్ టు 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో 30 దాకా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. వేరే మళ్ళీ మీకు 60 వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. రేర్ మీకు 1080లో 60 లేదా 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ ఇది వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యొక్క హైబ్రిడ్ టెక్నాలజీ అని అనుకోవచ్చు. సో దీనివల్ల మరింత బెటర్ స్టడీ ఫోటోగ్రాఫ్స్ని అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు 1080 కేవలం 30 FPS లో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోగలరు. ఓవరాల్ గా చెప్పాలంటే రేర్ 64 మెగాపిక్సెల్ కెమెరా అలాగే ఫ్రంట్ కూడా క్వైట్ డీసెంట్, బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే నేను ఇందులో మిస్ అవుతున్నాను. ఇక ఫైనల్ గా దీనిలో బ్యాటరీ కంపేర్ టు iQoo Z6 కన్నా గానీ Z7 లో ఇది డౌన్ గ్రేడ్ అనిపించింది. అందులో 5000 mAh బ్యాటరీ అనుకుంటా తీసుకొచ్చింది. దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. సో అక్కడ కొంచెం అంటే ఎవరైతే లాంగ్ డే బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా అంటే హెవీగా మీరు గేమ్స్ ఆడి మొత్తం కంప్లీట్ సోషల్ మీడియా యాప్స్ వీటన్నిటిని యూజ్ చేసి అంటే నేనైతే హెవీ యూజర్ని నాకు అరౌండ్ 6.5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. మళ్ళీ తిరిగి ఇందులో 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు కదా. అఫ్ కోర్స్ ఫాస్ట్గా మనకి ఇందులో ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయినట్లయితే కనుక డేకి వచ్చేటప్పటికే అరౌండ్ 1.5 టైం అయితే మీరు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఏ డే పర్ఫెక్ట్గా మీకు ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే గేమింగ్ కానీ హ్యూజ్గా ఏం యూజ్ చేయను అన్నట్లయితే కనుక. వేరే ఇందులో మనకి 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ కంప్లీట్ అవ్వడానికి సుమారుగా మీకు 1 hour 10 minutes 1 hour 15 minutes టైం తీసుకుంటుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అరౌండ్ ఒక 30 minutes లో 45 to 50% ఆఫ్ బ్యాటరీని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఇది మాత్రం ఫెంటాస్టిక్. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక కాంపాక్ట్ మొబైల్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు, చేతికిలో చాలా సింపుల్ గా ఇమిడిపోయే వాళ్ళు అండ్ దీంతో పాటు గేమింగ్ ఓరియంటెడ్ గా అలాగే కెమెరా పరంగా కూడా డీసెంట్ కెమెరాను చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మిస్ అవుతుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రయారిటీ అయితే కనుక మీకు ఇది పెద్దగా ఉపయోగపడదు. అండ్ దీంట్లో నేను డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ను కూడా మిస్ అవుతూ ఉన్నాను. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కానీ ఆడియో క్వాలిటీ బాగుంది, ఆడియో లౌడ్నెస్ కూడా పర్వాలేదు, డీసెంట్ గానే ఉంది. అండ్ ఇవే కాదు 2023లో కూడా వీళ్ళు ఈ వాటర్ డ్రాప్ నాచ్ ఏదైతే ఉందో ఇది నాకు కొంచెం బెటర్గా పంచ్ హోల్ తెచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ బెజల్స్, ముఖ్యంగా కింద ఉన్నటువంటి బెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం తిన్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా 17,500 అంటే కార్డ్ ఆఫర్ తో సహా మీకు 17,500 రూపాయలు బేస్ వేరియంట్ వస్తుంది. కాబట్టి బేస్ వేరియంట్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి ఎట్లాగో ఇందులో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని మన ముందు తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ డ్యూయల్ సిమ్ వాడను అన్నట్లయితే 1 TB దాకా మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాబట్టి మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో నిజంగా iQoo నెయిల్డ్ ఇట్. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ అల్ట్రా వైడ్ యాంగిల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ అండ్ కొంచెం అవుట్డేటెడ్ డిస్ప్లే. అంటే డిస్ప్లే బాగుంది బట్ వాటర్ డ్రాప్ నాచ్ అలాగే కింద బాటమ్ దగ్గర చిన్ కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇవే కాదు, ముఖ్యంగా బ్యాటరీ దగ్గర కూడా బ్యాటరీ ఓకే. ఒకవేళ నార్మల్ యూజర్ అయినట్లయితే, హెవీ యూజర్ అయితే మీకు 1 డేకి వచ్చేటప్పటికి 2 times అయితే మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. బై ద వై యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే క్లిక్ చేసి ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.